శిక్ష అనుకుంటూనే వచ్చాను, ఈ శిక్ష అనుకుంటూనే వచ్చాను. కానీ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది, కొత్త మిత్రుల్ని పరిచయం చేసింది, కొత్త ఉత్సాహాన్ని నింపింది, కొత్త మిత్రుల్ని పరిచయం చేసింది. బోధనలో కొత్త సాధనలో నేర్పింది, ఆటలాగా పాటలాగా అందరినీ కలిపింది, మమకారాల అనుభూతిని పంచింది. ఈ 6 రోజులు నిజంగానే 6 గంటల్లా గడిచిపోయాయి కదా. అంతే కదా, ఈ 6 రోజులు నిజంగానే 6 గంటల్లా గడిచిపోయాయి కదా. సీనియర్ టీచర్ల అనుభవాలు, ఉపాధ్యాయుల ఉత్తేజం, కొత్త పాతల మేలు కలయిక ఈ కొత్త సాగరం గల ఈ గోదావరి తీరాన్ని తాకింది. ఏది ఏమైనా మీ అందరి పరిచయాలని, మీ అందరి ముఖాలని నా కంటి రెటీనా చిత్రీకరించింది. నా హృదయ వీడియోతోటి మిమ్మల్ని పలకరిస్తూ మీ అందరినీ నా హృదయం బదిలీగానే దాచుకుంటుంది. మళ్ళా భవిష్యత్తులో కలుస్తాంగా. మనందరి ముఖాలు నాకు ఎప్పుడు గుర్తూనే ఉంటాయి. మీ చిరునవ్వులు ఎప్పుడూ నన్ను పలకరిస్తూనే ఉంటాయి. మీ ఆటపాటలన్నీ కూడా మా గుండెల్లో బదిలీమే సుమ. మిత్రమా, మర్చిపోకండి మన ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ మిత్రులందరినీ. థ్యాంక్ యూ. ట్రైనింగ్ అనగానే అలా అనిపిస్తుందండి. మా కల్చర్ 3 వేస్తేనే ఈ పండుగ ఎక్కడిది అనుకున్నాం. రాజమండ్రి మా శిష్టాలలో వచ్చారు కానీ ఉత్తరాది టెంపుల్ అట్లకి అలాగే ఇలాగా వచ్చాయి. కానీ ఇది ఫస్ట్ అనిపిస్తుంది. ఏదైనా శిక్షణలు అంటే శిక్షలు కావు.